విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాటి బాలురే రేపటి పౌరులు అని ఒక సదుద్దేశంతో ఒక ధర్మ యజ్ఞం, ధర్మ పోరాటం చేస్తామని, ధర్మ దీక్ష చేస్తామని ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారు నిర్ణయించుకొని వారి కోసం నిరాహార దీక్ష చేద్దాము, శాంతియుతంగా పోరాటం చేద్దామని నిర్ణయించుకొని 18 సోమవారం రోజున తహసీల్ చౌరస్తా దగ్గర చేద్దామంటే లేదు, మేము పర్మిషన్ ఇవ్వము, మీరు చేయడానికి లేదు అని ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని నియంత్రించడం జరిగింది. సరే వేరే ప్లేస్లో ఇంకా ఏదైనా చేస్తాము అంటే అక్కడ లేదు. అంటే కావాలని గొంతు నొక్కడానికి, బయటికి రానివ్వకుండా రాజకీయాలు చేస్తూ ఎక్కడికక్కడ అన్ని రకాలుగా పోలీసులను వాడుకుంటూ ఎవరి గొంతు నొక్కాలని, ధర్మం గొంతు నొక్కాలనా, న్యాయం గొంతు నొక్కాలనా? ఈరోజు మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, కనీసం శాంతియుతంగా మేము ధర్నా చేస్తా అన్నా కూడా దీక్ష చేస్తా అన్నాం. ఇంకా కూర్చొని దీక్ష చేస్తాము, నిరాహార దీక్ష చేస్తాము విద్యార్థుల భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు అక్కడ నాశనం అవుతుంది. ఆల్రెడీ 1 సంవత్సరం వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఇప్పటికైనా ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పటికైనా స్థలాన్ని కేటాయించండి విద్యాలయానికి. దానికోసం నిరాహార దీక్ష చేస్తామంటే కనీసం పర్మిషన్ ఇవ్వని పరిస్థితి, టెంటెట్లేసరో చూస్తామనే పరిస్థితి, చూస్తామనే పరిస్థితి, బెదిరించే పరిస్థితి. దానికి నిరసనగా ఇక్కడ మేము కూర్చొని ఉంటే ఎక్కడికక్కడ కూడా మహిళలని కూడా చూడకుండా రక్తాలు వచ్చేలాగా చేతులు చేసుకొని ఇష్టం ఉన్నట్టు గుంజి పడేసిన పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా రక్తాలు వచ్చేలాగా. ఇదేనా ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నామా మనం? ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం? కనీసం గొంతెత్తి న్యాయం అడిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. జగిత్యాల పరిస్థితి అయితే ఒకప్పుడు జైత్రయాత్ర సాగిన గడ్డ, పోరాటాల గడ్డ, కానీ పోరాటాలనే సాగనివ్వనటువంటి గడ్డ అయిపోయింది ఇప్పుడు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కుకొని జగిత్యాల పట్టణ ప్రజల భవిష్యత్తు, జగిత్యాల అభివృద్ధి భవిష్యత్తు, జగిత్యాల నియోజక భవిష్యత్తు మొత్తం కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్కనున్నటువంటి కొరుట్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. ఇటు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి చూస్తున్నారు. కానీ జగిత్యాల నియోజకవర్గ పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది. పిల్లలు చదువుకోవడానికి, అరే ఈ పోలీసులు ఉన్నారు కదా, పోలీసుల సోదరుని ఒకటే నేను అంటూ ఉన్నాను, ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. రేపు పొద్దున మీ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కడెక్కడనో ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షల జీతాలు కట్టి పిల్లల్ని చదివిస్తారేమో, కానీ ఎస్ఐలు, హోంగార్డులు, కానిస్టేబుల్ ఉన్నారు కదా అన్న, మీ పిల్లలకు అక్కడ సీట్లు వస్తాయి కేంద్రీయ విద్యాలయంలో. జరంత మీరన్న ఆలోచన చేయండి. మాట్లాడితే ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అలా సీట్లు వస్తాయి అంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సీట్లు కాదు, 45 to 50% కోట నార్మల్ మామూలు విద్యార్థులకి కూడా, మామూలు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కూడా అక్కడ సీట్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేని పక్షంలో ఆ సీట్లు కూడా వస్తాయి. ఎంతమంది ఉన్నారన్న మన జగిత్యాల్లో? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి, అవుట్ సోర్సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి. వాళ్ళందరూ చిన్న చిత్తగా వాళ్ళే కదా. మరి ఓట్లు ఎంచుకుంటప్పుడు వాళ్ళందరూ కనబడలేదా? కేవలం మధ్యతరగతి వాళ్ళతోనే ఓట్లు ఎంచుకున్నారా? వీళ్ళందరితో కూడా ఓట్లు ఎంచుకున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మీరు కూడా ఆలోచించండి. వాళ్ళతో పాటుగా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకే వస్తాయని ఎమ్మెల్యే గారు అన్నారు. లేదు, 50%, 45 to 50% కోట మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేని పక్షంలో వీళ్ళకు కూడా ఆ కోట అంతా కూడా వీళ్ళకి వస్తుంది. మరొకసారి చెప్తా ఉన్నా, డీవియేషన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అసలు కథ చెప్పవయ్యా బాబు అంటే ఇక్కడ ఉన్నటువంటి దరిద్రపు గొట్టు నాయకులు ఎక్కడికక్కడ కూడా ప్రశ్నించే గొంతు నొక్కుతూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాము, మా ప్రశ్నించే గొంతు ఆగదు. అరెస్టులు చేస్తారా, చేతులు చేసుకుంటారా, రక్తాలు కళ్ళ చూస్తారా, రక్తం చిందించినా కూడా నా జగిత్యాల ప్రజల కోసం, నా జగిత్యాల పిల్లల భవిష్యత్తు కోసం, నా జగిత్యాల అభివృద్ధి కోసం మీరు రక్తాలు వచ్చేటట్టు మమ్మల్ని కొట్టినా, గుంజి పడేసినా కూడా మా ధర్మ దీక్ష ఆగదు. పిల్లల భవిష్యత్తు కోసం మేము రోడ్డు ఎక్కుతాము, డెఫినెట్గా ఎక్కుతాము. 18 రోజు ఏం జరుగుతుందో మీరు చూస్తారు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు? కండ్లపల్లి దగ్గర ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. కండ్లపల్లి దగ్గర ఎట్లా ఇస్తారంటే అక్కడ మోడల్ స్కూల్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ నుంచి సిటీ నుంచి 8-9 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయ్యి ఇప్పటికున్న మోడల్ స్కూల్ పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ ఇవ్వమంటారు? ఇబ్బందులు పడితే ఇంక ఇవ్వమంటారా? మోడల్ స్కూల్ ఒకటి ఉంది కదా అక్కడ, ఇంకక్కడ ఇవ్వమంటారు. టీఆర్ నగర్ దగ్గర ఇవ్వమంటున్నారు. టీఆర్ నగర్ దగ్గర ఎక్కడ ఇవ్వమంటారండి? అక్కడ ఆల్రెడీ లోపలికి నాక్ సెంటర్ ఉంది. ఆ పిల్లలు అక్కడ మెయిన్ రోడ్ దగ్గర బస్సు, ఆటోనో దిగితే 6-7 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. సాయంత్రం అయితే చిమ్మని చీకటి అయ్యి బయటికి రాని పరిస్థితి. గజగజ వణుకుతున్నారు ఆడపిల్లలు అయితే. ఎప్పుడన్నా పోయి చూడుండ్రి, అడుగుండ్రి, వాళ్ళని చెప్పుతో కొడతారు మిమ్మల్ని. ఇంకా వీళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టమంటున్నారా? వీళ్ళు డే స్కాలర్స్ పిల్లలు, కేంద్రీయ విద్యాలయానికి చెందిన పిల్లలు డే స్కాలర్స్.
ఎట్లా పోతారండి, ఎట్లా చదువుతారండి? ఇంకెక్కడ ఇవ్వమని చెప్తున్నారు? అంతర్గాం దగ్గర ఇవ్వమని చెప్తున్నారు. అంతర్గాం రోడ్ నుంచి లోపలికి ఉందా లేదా? మీ జాగల పక్కకు ఉందని ఇవ్వమని చెప్తా ఉన్నారా? సౌకర్యవంతంగా ఉందా? మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతర్గాంలో ఎవరైనా ఉంటున్నారా? లోపలికి అటు సైడ్ ఉందని ఇప్పుడు దాని వెనకాల ప్రపోజ్ చేసినట్టున్నారు మీ ల్యాండ్ కేంద్రీయ విద్యాలయం కోసం. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా? సౌకర్యవంతంగా ఉంటుందా? చెలిగల్ ల్యాండ్ అయితే నేషనల్ హైవే పక్కనే ఉంది, అన్నిటికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. 5 నిమిషాలకు ఒక బస్సు పోతుంది అటు సైడ్. డే స్కాలర్ పిల్లలు మంచిగా సౌకర్యవంతంగా వెళ్ళొచ్చు. దించే తల్లిదండ్రులకు కూడా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్. అరే ఎంపీ గారు కొట్లాడి తాపత్రయపడి కేవీని శాంక్షన్ తీసుకొని వచ్చిండ్రు. కనీసం మీరు లోకల్ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి కోసం పార్టీలు మారినామని చెప్పుకునే మీరు కనీసం ఒక 10 ఎకరాల ల్యాండ్ కూడా తెప్పించలేని చాతగాని స్థితిలో ఉన్నారు. వెంటనే రిజైన్ చేయండి. ఇంత చాతగాని స్థితిలో ఉండే బదులు వెంటనే రిజైన్ చేయండి. తలుచుకుంటే 3 నిమిషాలలో వస్తుంది మీకు. ఇవాళ పోయి ఏదో ఐటీ మినిస్టర్ని కలిసిందంట. దిమాగ్ పనిచేస్తుందా? పిచ్చోడైనవా? అలా నువ్వు కలిస్తే ఇరిగేషన్ మినిస్టర్ని కలవాలి. తిరుగులాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆయనను కలవలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని వారిని కలవాలి. కలిసిందా? లేదు. వాలంటరీ బోర్డుకి చైర్మన్ ఎవరున్నారు? సీఎం గారు ఉన్నారు. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? సీఎం గారి దగ్గర ఉంది. అయితే వీరినైనా కలవాలి. మీరు పోయి ఐటీ శాఖ మంత్రి కలుస్తారండి. మీ బిల్లులు ఏమైనా పెండింగ్ ఉన్నాయో దానికోసం కలిసి ఉంటారు. దాన్ని కూడా సిగ్గు లేకుండా పబ్లిసిటీ చేసుకుంటున్నాం. నేను పోయి కలిసినా, అడుగుతున్నా. నువ్వు ఎవరిని పోయి అడుగుతున్నావు? ఎక్కడ పోయి అడుగుతున్నావు? కొంచెం మన దిమాగ్ ఇప్పటికైనా పనిచేస్తే ప్రజల భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటికైనా కూడా శ్రద్ధ ఉంటే 10 రోజులు మాత్రమే టైం ఉంది. ఇప్పటికైనా స్థలం కేటాయిస్తే టెంపరీ బిల్డింగ్లో వాళ్ళు చదువుకోవడానికి అడ్మిషన్స్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అందుకే పోట్లాడుతున్నాం. సంవత్సరం పిల్లల భవిష్యత్తు అంటే నీకు చాలా తక్కువ కావచ్చు. అయినా నువ్వు అన్నావు కదా, నేను హాస్పిటల్లో కూర్చుంటే 20 లక్షలు సంపాదిస్తాను నెలకు అనేటోడివి. నీకు పిల్లల భవిష్యత్తు గురించి, పేద మధ్యతరగతి పేరెంట్స్ తల్లిదండ్రులు పడే బాధ గురించి మీకేం తెలుసు? సిబిఎస్ఈ నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుంది. పిల్లలు అందులో పోతే నర్సరీ నుంచి +1 +2 అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే బయటికి వస్తారు. తల్లిదండ్రులకు ఎంత లాభం? వాళ్ళ లాభం మీకేం తెలుస్తుంది? వాళ్ళ బాధ మీకేం తెలుస్తుంది? ఇప్పటికైనా ఆలోచించి స్థలాన్ని వెంటనే మంజూరు చేయండి. కేంద్రీయ విద్యాలయానికి చెలిగల్లో 10 ఎకరాల స్థలం ఇప్పటికైనా మంజూరు చేయండి. మీరు తలుచుకుంటే చేయగలరు. కావాలని చిల్లర రాజకీయాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. మమ్మల్ని రక్తాలు వచ్చేటట్టు కొట్టినా, మమ్మల్ని గుంజి పడేసినా, మా గొంతు నొక్కినా మా పోరాటాన్ని ఆపలేవు. ప్రశ్నించే గొంతుకలమై ఉంటాము. భోగ శ్రావణైనా, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఏ కార్యకర్త అయినా ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం, చేస్తాం. మా పోరాటం ఆగదు. 18 రోజు మేము ఏంటో చూపిస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంత వెళ్తామో చూపిస్తాం.